వీడు ఎక్కువ సరిగ్గా తక్కువ ఇస్తాడు. ఇట్లా ఇట్లా స్క్వేర్ ఫీట్ పెట్టుకున్నాడు ఇట్లా. స్క్వేర్ ఫీట్ అబ్బా న్యావు మోడల్ మోడల్ అంటున్నట్టు మాటలు కూడా స్క్వేర్ ఫీట్ అంటే స్క్వేర్ ఫీట్. చూడండిగా మా తమ్ముడు వాళ్ళ అన్నం మీద ఎంత ప్రేమ చూపిస్తుండేవో. హలో గైస్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. గైస్ ఇప్పుడైతే టైం 10:30 అవుతుంది. ఎందుకు ఇంత లేట్ అయిందంటే ఈరోజు అయితే ఒక ముస్లిం వాళ్ళది పెళ్ళి ఉండి అక్కడ వెళ్ళి డిన్నర్ కంప్లీట్ చేసి ఇంటికైతే చేరుకున్నాం. ఇప్పుడైతే టైం 10:30 అవుతుంది. మా తమ్ముడు అయితే క్రికెట్ చూస్తున్నాడు. ఏదైనా బ్రో ఈరోజు ముంబై వర్సెస్ ఎదురది కేకేఆర్ అంటే కలకత్తానా బ్రో? బ్రో కలకత్తానా అది? తెలుసు బ్రో, నీకు మా డమ్మీ డమ్మీ చేస్తున్నావు. నీకు అడిగిలే నీకు వైద్య నీకు స్టోరీ పెట్టిస్తా. స్టోరీ పెట్టచ్చు కదా, నీ ఫోన్లో పెట్టాలి బ్రో. వైద్య అడిగి లాంటి చింత నీకు లాంటి దానికి. మోడల్ తిన్నాడేమో లాంటి గారు సుతం తినలేడే. తిన్నాడేమో గిన్నె ఉన్న పచ్చిగా తిన్నాడు. స్కోప్ ఎప్పుడు వచ్చి చింతను చాలాసేపు ఆయన బ్రో పబ్జీ ఆడదామా? గోర్లే గోర్లు కొడతావు. ఎందుకన్నా ఊకే గెలుపుతావు, ఊకే ఖరాబ్ చేయి. ఎత్తి ఖరాబ్ చేద్దా? ఇప్పుడు స్టోరీ పెడతా 12 గంటలకు. ఇప్పుడు ఎంత అవుతుంది? సరే 10:40 అవుతుంది ఇక టైం. ఇప్పుడు ఏం స్టోరీ పెడతాడబ్బా? అదొక పెడుతుంది మార్నింగ్ తిండి. ఏమంటారు అది? వేళ్ళకు గోర్లే లేవు, గోర్లు కోరితే ఎవరు అడ్డి నాకు అర్థంగా పూరా చింతాను లెక్కన చేసుకుంటున్నావు. నువ్వు ఇచ్చినా గోర్లు? నేను ఇచ్చినా మరా అది కూడా ఇస్తారే మొక్కలు. అరే అట్లా ఇన్ఫెక్షన్ అవుతుంది రావులాగా. తూట్ కన్నోడు ఎక్కడోడు డుక్కినాను పూరా. అన్నం పూరా ఎట్లా అయిందంటే జిగి 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 అయింది అన్నం. అది ఏం తినామా నువ్వు? అన్నం తిన్నావా లేకపోతే ఏం తిన్నావు? అంతేనా మరి? అన్నం తిని పడుతుందా? అన్నం తిని పడుకో. నేను తిన్న ఆకలి ఉండే కాబట్టి బిర్యానీ పోయింది. పూరా గమ్మతుండేది, డిక్కు డిక్కు ఉండే పూర. అదో పబ్జీది అదే చూస్తున్నా బ్రో. ఛార్జింగ్ ఉందా బ్రో నా ఫోన్లో? ఫోటో ఏంది బ్రో? అయ్యో అదే నా స్టేటస్. తిని అన్నం కొంచెం తిని పండుకోయాను. వీడు ఎక్కువ సరిగ్గా తక్కువ ఇస్తాడు. ఇట్లా ఇట్లా స్క్వేర్ ఫీట్ పెట్టుకున్నాడు ఇట్లా. స్క్వేర్ ఫీట్ అబ్బా న్యావు మోడల్ మోడల్ అంటున్నట్టు మాటలు కూడా స్క్వేర్ ఫీట్ అంటే స్క్వేర్ ఫీట్. చూడండిగా మా తమ్ముడు వాళ్ళ అన్నం మీద ఎంత ప్రేమ చూపిస్తుండేవో. నీకు తెలియదా మరి? తీసుకురావద్దా పైసలు? పుణ్యాన్ని చేస్తారు, ఎందుకు చేయాలి? తీసుకోని నీకేం చేసేట్టుకున్నావు? ఆమె చేసిన దోశ తీసిన నేను చేసిన పెద్ద ఛాంపియన్ గెలిచింది. లడ్డు నిన్న నేను చెప్పినట్టు ఆర్సీబీ గెలిచింది బ్రో. ఓ లడ్డు నిన్న ఈ సన్ రైజర్స్ ఓడిపోయింది. అరే ఎందుకన్నా ఊకే నేను సన్ రైజర్స్ ఓడిపోయిందని చెప్పు కదా. ఓ సన్ రైజర్స్ లవర్ కదా నువ్వు. ఆర్సీబీ ఫస్ట్
ఫస్ట్ అటెంప్ట్కే గెలిచిపోయింది ఆర్సీబీ. బ్రో ఫస్ట్ అటెంప్ట్కి గెలిచింది ఆర్సీబీ. ఏం చేస్తుండో ఏమో తూటుకన్నాడు. నెక్స్ట్ మా తమ్ముడు ఎందుకో కోపంలో ఉన్నాడు ఇక. ఎందుకురా పోయిన బుద్ధగా ఏం చేసి ఇప్పుడు అవి ఏం చేస్తున్నావే గరిమకు నిద్ర వస్తుందేమో నాకైతే. తుట్టుకన్నోడే పంచి టీవీ చూసుకుంటూ కూర్చుంటున్నాడు. క్రికెట్ క్రికెట్ క్రికెట్. ఓయ్ కూర ఎప్పుడు గరం చేస్తావా అమ్మ? టైం 11 అవుతుంది. అమ్మ చాయ్ ఆ చాయ్ ఏం చేస్తాం మళ్ళీ ఇప్పుడు? ఇప్పుడు చాయ్కి ఏం గరం చేస్తావు? పొద్దుగా రోజు తాగుతారా నీ బిచ్చం ఎక్కడ ఏం తాగుతా? తాగదు, ఇన్ఫెక్షన్ అవుతుంది. చెప్పు బ్రో జరా నువ్వన్నా. ఎంతసేపు అమ్మ పండుకోవడానికి? 11:30 అవుతుంది. అందరు అంటేనే పండుకోవాలనిపిస్తుంది. ఇట్లా మాట్లాడితే నిద్ర వస్తుందేమి? అట్లా కాదేమ్మా. మళ్ళీ ఏం నెక్కుతున్నావు ఎవరు? మళ్ళీ ఏం నెక్కుతున్నారు అమ్మ? ఏం నెక్కుతున్నావు? జండు బామా తెలుసు. ఇంత దుమ్మలు చూడడం కాలేవా బాబా బాబా. మా అమ్మ అయితే మా తమ్మునికి జెండా బాబు ఇచ్చింది. అక్కడ పడేసింది బ్రో అమ్మ. ఆడ పడేసింది ఏమో. లేవు అయితే కనిపిస్తుంది. ఆడున్నది బ్రో. ఆ రోజులు మళ్ళీ రావు. తీసుకో బ్రో. గైస్ ఇంతవరకు బ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. వీడియో వస్తే లైక్ కొట్టండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.